హాయ్! హలో! నమస్తే. వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్‌లో అరటికాయ టమాటా కర్రీ వండుకుందామండి. అది 1 విజిల్‌తో చాలా టేస్టీగా, ఈజీగా ఉంటది. చపాతీకైతే సూపర్ కాంబినేషన్. ముందుగా ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులోని ఆయిల్ వేసుకొని అది కొంచెం బాగా హీట్ అయిన తర్వాత కర్రీ లీవ్స్ వేసుకోవాలండి. అవి కూడా కొంచెం బాగా హీట్ అయిన వేగిన తర్వాత చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ గ్రీన్ చిల్లీ కూడా వేసేసుకోవాలి. చాలా వరకు అందరూ గ్రీన్ చిల్లీ కర్రీస్‌లో వెయ్యరు. నాకు తెలిసినంత వరకు ఒక ఇద్దరు ముగ్గురు చెప్పారు. సో, అందుకే నేను మీకు చెప్తున్నాను. నేనైతే వేసుకుంటాను. గ్రీన్ చిల్లీ కొంచెం కారంగా ఉంటే కారం తగ్గించుకోండి. అందులోనే ఆనియన్స్ బాగా వేగిపోయిన తర్వాత క్యూమిన్ సీడ్స్ జీలకర్ర వేసుకోండి. జీలకర్రతోనే టేస్ట్ అనేది భలే వస్తది. అరోమా సూపర్‌గా ఉంటది. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులోని చాప్ చేసుకున్న అరటికాయలు ఒక 4 టమాటోస్ కూడా వేసేసుకొని కొంచెం బాగా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే కూర అంత టేస్టీగా ఉంటది. లేకపోతే స్వీట్‌నెస్ వచ్చేస్తది. సో, అందుకే ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోండి. అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ యాడ్ చేసుకుందాం. యాజ్ యూజువల్ అందరి ఇళ్ళల్లో ఎలా వేసుకుంటారో అలానే. కాకపోతే నేను గ్రీన్ చిల్లీ వేయడం వల్ల కొంచెం తక్కువ వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. కారం వేసుకొని ఒక 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసేసుకొని కొంచెం బాగా కలుపుకోవాలి. కలుపుకొని ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని 1 విజిల్ వచ్చినంత వరకు లిడ్ పెట్టుకోండి. చూస్తున్నారు కదా! కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత బాగా కలుపుకోవాలి స్పైసెస్. ఎందుకంటే ఒక్క విజిల్ పెడతాం కాబట్టి పైనంతా కారం ఉండిపోకుండా మనం బాగా మిక్స్ చేసేసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని లిడ్ పెట్టేసుకొని 1 విజిల్ వచ్చినంత వరకే ఉంచండి. ఎందుకంటే అరటికాయ తొందరగా కుక్ అయిపోవడం వల్ల ఎక్కువ విజిల్స్ పెడితే తొందరగా కుక్ అయిపోతది. నార్మల్‌గానే అరటికాయ తొందరగా కుక్ అయిపోతది. సో, అది ఎక్కువ విజిల్ పెట్టుకుంటే ఇంకా స్మాష్ అయిపోవద్ది కాబట్టి, సో, అందుకే 1 విజిల్ తర్వాత నేను మీకు కూల్ డౌన్ అయిపోయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. టేస్టీ టమాటో అరటికాయ కర్రీ రెడీ. అది ఉడికిందో లేదో మీకు నేను ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా! అంత బాగా కుక్ అయిపోయింది. ఒక్కసారి కొంచెం స్మాష్ చేసుకుంటాను పిల్లలకి క్యారేజ్‌కి కాబట్టి, కొంచెం ఒకసారి స్మాష్ చేసుకుంటే రైస్‌లో అంతా మిక్స్ అయిపోతది. చూస్తున్నారు కదా! టేస్టీ అరటికాయ టమాటో కర్రీ రెడీ. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. హావ్ ఎ నైస్ డే. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.